గునుగాక. రెండు చేతులైతే ఒక్కసారి దేవాది దేవుని స్తుతిద్దాం. దేవుని సన్నిధానమును మనమందరమును అనుభవించు కృప ఈ దినము దేవుడు దయచేసినందుకై స్తోత్రాలు. ప్రార్థన చేసుకొని వాక్యపు లోతుల్లోనికి వెళుదాం. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు, కృపా సత్య సంపన్నుడా, అయా నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. నా తండ్రి, నీ మహిమ కలిగిన బాహు చాపి ఇంత మట్టుకు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రము దేవా, స్తోత్రము నాయన. అయా నీ మహిమ లేకపోతే మేము నిలవలేము తండ్రి. నీ ప్రసన్నతో నన్ను కప్పి మీరు బలపరిచి వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. ఈ నోట నుంచి వచ్చే మాట జీవపు మాటగా ప్రతి ఒక్కరి హృదయాలలో పనిచేయనట్లుగా దీవించి నాయన ఈ స్థలమును మీ యొక్క స్వాధీనపరచుకున్నాము. సాతాను శక్తులను బంధించిన ఆయన వాక్యం యొక్క వేగము, వాక్యం యొక్క కార్యము ప్రతి ఒక్కరిలో ఫలించులాగన నీ మహిమతో తాకి మీరు బలపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి దేవునికి మహిమ కలుగునుగాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము నుండి 15వ వచనం వరకు చదువుదాం. వచ్చినప్పుడు మీకు భారముగా నుండెను, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమితురా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంశము ఏమిటంటే మిమ్మునే నేను కోరుచున్నాను. ఎవరు చెప్తున్నారు ఇక్కడ ఈ మాట? అపోస్తులుడైన పౌలు గారు అంటున్నారు. ఎవరిని కోరుతున్నాడు? విశ్వాసులను, సంఘమును కోరుచు ఉన్నాడు. ఆమేన్. ఆయన కోరుతున్నాడంటే పౌలు గారికి ఎందుకు వారు అవసరమా చెప్పాలండి? ఎందుకు కోరుచున్నాడు పౌలు గారు? విశ్వాసులను ఎందుకు కోరుచున్నారు? ఆయనకు కుటుంబమే లేదు, కుటుంబాన్నే వద్దనుకున్నాడు. కానీ ఈ విశ్వాసులు ఎందుకు అవసరం అండి? నోరు తెరవండి. ఎందుకు అవసరం? విశ్వాసులని దేవుని కొరకు ఆయన అడుగుతున్నాడు. అతని కొరకు కాదు, పౌలు గారి నిమిత్తము కాదు. కానీ తాను సంపాదించే ఆత్మలను ఎవరికి అప్పగించాలా? పౌలు గారు దేవునికి అప్పగించాలా. అంటే ఇక్కడ సేవకుడు అడుగుతున్నప్పటికీ సేవకునిలో నుండి ఎవరు అడుగుతున్నారు? దేవుడే మిమ్మల్ని కోరుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీ సొత్తు కాదు నేను కోరేది, మిమ్మును నేను కోరుచున్నాను. ఎంత మధురమైన మాట ఇది. చాలా మంది జీవితాలలో మూర్ఖత ఉంటుంది. దేవుడు సొమ్ముస్తే అమ్మబడతాడులే, సొమ్ముతో ఆయనను కొంటాములే, లేక ఏమైనా కార్యములు చేస్తే ప్రభును కొంటాములే. కొంటమంటే దేవుడు మా సొంతము అయిపోతాడులే, ఇది ఆశ పెడితే ఇది దొరుకుతుందిలే అన్న లెక్కలో దేవుడు లేడండి. ఆయన శ్రీమంతుడు. దేవుడు సృష్టికర్త, శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు. అవునా కాదా? లోకాన్ని అంతా పోషించగలిగిన కృప ఎవరిలో ఉంది? దేవుని. నువ్వు ఇవ్వాలని, నువ్వు ఇస్తే గాని సంఘాలు నడవనో, కాపర్లు బ్రతకరనో, తమ దేవుడు దూరంగా ఉన్నాడని అనాలోచితంగా ఆలోచించడం సంఘ విశ్వాసులు చేయకూడదు. ఇక్కడ ఖండితముగా ఖచ్చితంగా ఏం కోరుతున్నాడు? మీ సొత్తు కాదు, మిమ్మునే నేను కోరుచున్నాను. ఇక్కడ ఆత్మ సంబంధమైన తండ్రి కుమార్తెల అనుబంధాన్ని, సహవాసాన్ని ఈ వచనాలలో మనము చూస్తాం. ఇప్పుడు తల్లిదండ్రులుగా మనం ఉన్నాం.
మన తిండి మనమని మనకు వచ్చిన ఆదాయంతో మనం ఖర్చు పెట్టుకొని వ్యయపరుచుకొని లగ్జరీ లైఫ్ చేస్తామా? చెయ్యము. ఎందుకు చెప్పాలా? మనము కన్న పిల్లలు ఉన్నారు, మనమంతా ఖర్చు చేస్తే నా కడుపును బిడ్డల గతి ఏం కావాలి? వాళ్ళు రేపు తరానికి ఎలాగుంటారో, సంపాదించుకునే జ్ఞానం ఉందో లేదో, బ్రతకగలిగిన జ్ఞానము ఉందో లేదని ఒక తండ్రిగా తల్లిగా ఏం చేస్తాం? పైసా కూడబెట్టి నీవు మరణించే లోపల ఏం చేస్తావో తెలుసా? నీ బిడ్డలకి కొంత సొత్తును సమకూరుస్తాం. తండ్రి అన్నవాడు కుమారుల సొత్తును ఆశించడు. ఎప్పుడు ఆశిస్తాడు? వృద్ధాప్యములు, ఇక పని చేయలేనప్పుడు, పోషింపబడలేనప్పటికీ కూడా తన సొత్తును అక్కడ పెట్టి చూడమనే ఆ కోరిక మాత్రం ఉంటుంది, కానీ సొత్తు లేకుండా ఎవరు కోరు. అంతో ఇంతో ముడుపు కట్టుకునే వారు దాచిపెట్టుకునే ఉంటారు. ఏంటి? వారి భయం అంతా కూడా ఎవడు సాగుతాడో ఎవడు సాగడో. కొంత డబ్బైనా నా చేతిలో ఉంటే నా బిడ్డలు చూస్తారన్న జాగ్రత్త ఎవరు కలిగి ఉంటారు? ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు కలిగి ఉంటారు. అదే చెప్తున్నాడు, తండ్రులు పిల్లల కొరకు తమ సొత్తును వ్యయపరుస్తారు. ఇప్పుడు నేను కూడా నా సొత్తును మీ కొరకు వ్యయపరుస్తున్నాను. ఆత్మీయ తండ్రిగా పౌలు గారు సంఘ విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. నా సొత్తును మీ కొరకు వ్యయపరుచుకుంటున్నాను, అంతేకాదు నన్ను నేను కూడా మీ కొరకు వ్యయపెట్టుకుంటున్నాను, ఖర్చు పెట్టుకుంటున్నాను, త్యాగమైపోతున్నాను. హల్లెలూయా. ఇది ఆత్మ సంబంధమైన కాపరుల లక్ష్యం. ఆమేన్. హల్లెలూయా. తాను చస్తూ కూడా, తాను కడుపు మార్చుకుంటూ కూడా ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు పిల్లల్ని ఎలాగ పోషించుకుంటారో, వారిని వారు ఎలాగా వ్యయపరుచుకుంటారో. కొంతమంది తల్లిదండ్రులను చూస్తే, మేము మొరటి వాళ్ళము, మాకు చదువు లేదు, ఈ కాలంలో చదువు తప్పనిసరి, నా బిడ్డలు అలాగా చదువు లేని పామరులా కాకూడదని వాళ్ళు పగలు రేయి రిక్షా తొక్కోవచ్చు, బండ్లు నడుపుకోవచ్చు, పొలం పనులు చేసుకోవచ్చు, పచ్చడి అన్నము లేకపోతే గంజి తాగి భార్యాభర్తలు ఇద్దరు కూడా పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్ కోర్సు చదివించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇది? వారిని కూడా వ్యయపరుచుకుంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. కానీ ఆత్మ సంబంధమైన సేవకులు కూడా వారు కడుపు మార్చుకుంటూ ఉంటారు. వారికి రాత్రులు నిద్ర పట్టని సమయాలు ఉంటాయి. నడిచి ప్రయాణాలు చేసి ఆకలి దప్పికలు మానివేసి ఎవరు పరామర్శించినా పరామర్శించకపోయినా నిజమైన సేవకులు అన్నవారు వారిని వారు వేయపరుచుకొని బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అయ్యా, ఈరోజు నువ్వు పోకపోతే మీ సేవకు, నీకు ఆరోగ్యం బాగలేదు కదా, రెస్ట్ తీసుకో, వాతావరణం బాగలేదు, వర్షం వస్తుంది, తుఫాన్ వస్తుంది, ఇప్పుడు కూడా నువ్వు వెళ్ళి సేవ చేయాలన్నా ఒక వారం రోజులు రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా ఇంట్లో వండి పెట్టిన ఆహారం తినమంటే ఉంటారా సేవకుడు? నిజమైన సేవకుడు చెప్పాలి మీ నోటితోనే, వండాడు. అతను ప్రాణమైనా కోల్పోతాడు, కానీ ఒక్క ఆత్మనైనా నేను ఈ వారం రోజుల్లో రక్షించాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇలాగే మండుతూ ఉన్న ఒక సేవకుడు తాను ఇంకా లేవలేని పరిస్థితి, తాను ఇంకా బ్రతకలేని పరిస్థితి, వెళ్ళి సువార్త ప్రకటించలేని పరిస్థితిలో తాను పూనుకొని నేను వెళతాను, నేను ప్రకటిస్తాను, నేను సేవ చేస్తాను అన్నప్పుడు చెల్లించిపోయి సంఘములో చాలా మంది యవ్వన బిడ్డలు తీర్మానానికి వచ్చారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆత్మలను సంపాదించాలన్నా, నిజమైన సేవ చేయాలన్నా వారిని వారు వ్యయపరచుకోవడం ఉంటుంది. ఒకరి సొత్తును ఆశించేది అలాంటి వారి జీవితాలలో జరగదు. కాబట్టి ఈరోజు ఏం కోరుతున్నాడు దేవుడు? ఏం కోరుతున్నాడు? మీరు హృదయాన్ని విప్పి మాట్లాడాలి. ఏం కోరుతున్నాడు? మీ సొత్తు కాదు, మీ ఇల్లు కాదు, మీ వాకిళ్ళు కాదు, మిమ్మల్ని కాదు నేను కోరేది. ఏమిటి? మిమ్మల్నే, మీ సొత్తు కాదు నేను కోరేది, మిమ్మల్నే నేను కోరుచున్నాను. మీ కొరకు నేను వేముగా మార్చబడుతున్నాను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆయన బహు సంతోషముతో తనను తాను వేయపరుచుకున్నాడట. ఎలాగండి? సేవ అంటే ఎలాగ చేయాలా? సంతోషముతో. హల్లెలూయా. అది ఏ రకమైన సేవ అయినా సరే
మనము సనుక్కుంటూ విసుక్కుంటూ మనము కొనసాగించకూడదు. ఎలాగ చేయాలంట? ఆయన బహు సంతోషముతో వేయపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. దేవుడు ఖర్చు పెట్టించుకునేవాడు కాదు. ఏం చేస్తాడు? ఖర్చును సమకూర్చే దేవుడు. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి పౌలు గారు ముఖ్యంగా కోరేది ఏంటంటే, విశ్వాసుల్లో మిమ్మునే నేను కోరుచున్నాను అంటే ఎలా కోరుతున్నాడని మీ అభిప్రాయం? పౌలు గారు మిమ్మల్ని కోరుచున్నాడంటే ఎలాగ కోరుతున్నాడు? ఎలాంటి వారు కావాలని కోరుచున్నాడు? సువార్తను ప్రకటించేవారు కావాలి, సంఘ సేవకులు కావాలి, విశ్వాస వీరులు కావాలి. మీరు పరలోకమునకు సిద్ధపడి ప్రభువునకు కావలసిన వారుగా ఉండాలి. ఆమేన్. ఎలాగుండాలండి? ప్రభువునకు కావలసిన వారు. ఆమేన్. మనము మన సొత్తు కాదు. మనం ఎవరి సొత్తు? ప్రభువు సొత్తు, దేవుని సొత్తు. ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నాడు. తన రక్తాన్నే మన కొరకు అర్పించి కొన్నాడు కనుక మనమల్ని ఆయన సొత్తు అడగడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఎలా కోరుతున్నాడు? విశ్వాసములో, ఆత్మీయ అభివృద్ధిలో నువ్వు ఎదిగి దేవునికి అర్పణగా అర్పితము కావాలి. చూడండి, గాడిద పిల్లను శిష్యులు వెళ్ళి ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని అడిగిన వెంటనే యజమానుడు ఏం చేశాడో తెలుసా? వాటి కట్లు విప్పి తీసుకొని పో. ఆమేన్, హల్లెలూయా. నీవు ప్రభువునకు కావలసిన వాడని అన్న థాట్ ప్రతి సమయంలో మనకు రావాలి. నేను నా సొత్తు కాదు, నన్ను ఆయన విలువ పెట్టి కొన్నాడు. నా సొత్తును అంటే నా డబ్బును కూడా ఆయన కోరట్లేదు, నన్ను కోరుచున్నాడు. కాబట్టి నేను ప్రభువు సొంతము, ప్రభువు దానను, ప్రభు కొరకు ఈ లోకములో సిద్ధపరచబడి ఆయన పనులు చేయవలసిన దానను, చేయవలసిన వాడను అన్న జ్ఞాపకము ప్రతి దినము నిన్ను తట్టుతూ ఉండాలి. ప్రతి దినము నీతో మాట్లాడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అయితే మనము గమనిస్తే ఇక్కడ సంఘములో ఆరాధనలు జరుగుతాయి, విశ్వాసులు ఉంటున్నారు, ప్రార్థన జరుగుతూ ఉంటుంది, వాక్య పరిచర్య వేగంగానే సేవకులు వారపు కూడికల్లో నడిపించబడుతూనే ఉంటుంది ప్రతి సంఘములో. అయితే లోటు ఎక్కడుంది చెప్పండి? వేల ఆత్మలు, వందల ఆత్మలు సంఘములోనికి నడిచిన సువార్తికులు ఎంతమంది లేస్తున్నారు సంఘములో? అంచనా వేసుకుందాం. 500 మంది సంఘానికి హాజరైన సువార్తికులు లేని కాలము ఉంది, సువార్తికులు లేని సంఘము ఉంది. అంటే కాపరి భార్య, అంతే, కాపరి కుమారుడు, అంతవరకే సువార్తికులుగా ఉంటున్నారు సంఘములు. అయితే సంఘము తరపున ఏమి లేవాలి? సువార్తికులు లేవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కాబట్టి మనము కూడా చూడండి, ఇచ్చే వారముగా కాదు, ఎలా ఉండాలంట? వెళ్ళే వారముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది ఇచ్చుటలో ఎలాగుంటారు? చురుకుతనము కలిగి ఉంటారు, వెళ్ళాలన్న ఆలోచన లేని స్థితిలో ఉంటున్నారు. అయితే ప్రథమముగా దేవుడు కోరేది ఏమిటో తెలుసా? వెళ్ళడానికి కోరుతున్నాడు. కాబట్టి మన ఆలోచన, మన మైండ్ కూడా ఎలాగుండాలా? ఇచ్చుటలో కాదు, వెళ్ళుట కొరకు మనం ప్రయత్నము చేయాలి, వెళ్ళుట కొరకు ఆలోచన చేయాలి. ఒకవేళ నువ్వు వెళ్ళలేని స్థితి కలిగినప్పుడు అప్పుడు సెకండ్ స్టెప్ ఏంటి? వెళ్ళే వారిని పంపించడము. ఆమేన్, హల్లెలూయా. లేక వెళ్ళే వారిని పంపించమన్న బోర్డును చూసుకొని నేను వెళ్ళలేకపోయినా అనేక మందికి సహాయం చేస్తున్నానులే, నేను మంచి పనే చేస్తున్నాను అనుకునేవారు చాలా మంది ఉన్నారు. అయితే మొదటి ప్రయత్నం ఏం చేయాలా? వెళ్ళేదానికి మనము ప్రయత్నం చేయాలా. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం గమనిస్తే ఇక్కడ దేవాది దేవుడే అంటున్నాడు, నేను పంపుట కొరకు ఎవరు వెళ్ళుతారు అన్న
స్వరము ఎవరికి వినపడిందండి? ఎవరికి వినపడింది? యెషయా గారికి వినపడింది. ఆమేన్, హల్లెలూయా. ఈ స్వరం ఇప్పుడు ఎవరికి వినపడాలి? ప్రతి విశ్వాసికి కూడా వినపడాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. కాబట్టి నేను మిమ్మల్ని కోరుచున్నానంటే ఎలా కోరుచున్నాడు? ఒక విశ్వాసిగానే కోరటం లేదు, ఒక పరిశుద్ధులుగా ఉండడమే కోరటం లేదు. నా తరపున నువ్వు వెళుతావా అని కోరుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ కోరిక ప్రభువు నుండి యెషయా కూడా వచ్చింది, దేవాది దేవుడి నుండి యెషయా గారికి వచ్చింది. ఇప్పుడు మనల్ని కూడా తట్టి లేపుతుంది. ఆమేన్. నా కొరకు ఎవరు వెళుతారు? ఎవరు ప్రకటిస్తారు? నన్ను పంపు ప్రభువా, నేను వెళుతానని ఒక త్యాగముగా క్రీస్తునకు తనను తాను అర్పించుకునేవారు ఎవరున్నారు అని చెప్పి ప్రభు ఇప్పటికి కూడా స్వరము మనకు హెచ్చరికగా ఉన్నది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం చదవండి అమ్మా, ఫాస్ట్ గా తీయాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం. సమస్త జనులను శిష్యులుగా చేయుడి, కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి ఏం చేయాలంట? బోధించుడి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి ఇచ్చారు ఈ మాట? ఈ స్వరం ఎవరికి వినపడాలి? ఈ స్వరం ఎవరికి వినపడాలి? నేటి సంఘములోని విశ్వాసులకి తప్పనిసరిగా వినపడాలి. ఈ స్వరము వినపడినప్పుడు నువ్వు మేల్కొంటావు, నువ్వు అలర్ట్ అవుతావు, నువ్వు సిద్ధపడతావు, నీలో తీర్మానము వస్తుంది. ఇది అలనాటి శిష్యులకు మాత్రమే అనుకోవడానికి కాదు, సర్వలోకానికి మీరు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. శిష్యులు సర్వలోకానికి వెళ్ళారండి? వెళ్ళలేదు. అయినా కానీ ఇప్పుడు సర్వలోకాన్ని సువార్తతో నింపవలసిన బాధ్యత ఎవరికనగా సంఘములోని విశ్వాసులకి. ఈ స్వరము వినపడకుండగా ఈ మాటలు నీవు మూయబడిన స్థితిలో ఉంచుకున్నావేమో. ఈ మాటలు ప్రతి దినము నిన్ను తట్టి లేపుతూ ఉండాలి. యేసు నామములో నువ్వు ఏమైతే విన్నావో, ఏ వాక్యాన్ని అయితే విన్నావో, నీ హృదయంలో ఏదైతే భద్రపరుచుకున్నావో అది ఇతరులకు ఏం చేయాలంట? బోధించాలి. ఆమేన్, హల్లెలూయా. వ్యక్తిగత సువార్త బయలుదేరాలి సంఘములో. ప్రతి వ్యక్తి కూడా సువార్తికుడుగా లేపబడాలి సంఘములో. హల్లెలూయా. అంటే నీకు కలిగిన సాక్ష్యమో లేకపోతే నువ్వు విన్న వాక్యమో, నీ సంఘంలో నువ్వు ఏమి నేర్చుకుంటున్నావో ఆ బోధ ఎవరికి చెప్పాలా? నీ పక్కింటోళ్ళకి, నీ సహవాసంలోని వారికి, ఇంకా నువ్వు ఉద్యోగం చేసే ఆ ప్రాంతాలలో వారికి, ఎరగని నీ అత్తకు, నీ మామకు, నీ పిల్లలకు, నీ భర్తకు నువ్వు బోధించాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే దున్నని బీడు భూములు దున్నమంటున్నాడు. ఆమేన్. దున్నని బీడు భూములు అంటే మన దృష్టికి ఎక్కడికి వెళ్తుంది? తెలియని ఎక్కడో మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలి, ఎక్కడో చెట్లు పుట్ల దగ్గరికి, యేసు అన్న పేరు తెలియని దగ్గరికి వెళ్ళాలి. దున్నని బూడి భూమి అంటారు. నీ ఇంట్లోనే దున్నబడలేదు, విత్తబడలేదు, ఫలించని క్రైస్తవ జీవితాలతో నీ కుటుంబంలోనే ఉన్నారు కదా, వారికి నువ్వు ప్రకటించాలి. ఆమేన్. వారి నేత్రాలు తెరవబడాలి. వారిలోనికి జీవవాక్యమును బోధించినప్పుడు వారిలోనికి వెలుగు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. పలుమార్లు హెచ్చరిక చేయవలసిన బాధ్యత ఒక భార్యగా నీకుంది, ఒక భర్తగా నీకుంది, ఒక తల్లిదండ్రులుగా నీకుంది, ఒక అత్తగా నీకుంది, ఒక కోడలుగా నీకుంది. ఆమేన్. కుటుంబ వ్యవస్థలో కూడా దున్నబడలేక, విత్తబడలేక, ఫలించబడలేని అనుభవంలో ఎందరో నిర్మూలమైపోతూ పాతాళంలో ఏమైంది? వారు నశించిపోతున్న స్థితిని, ఆ స్వరాన్ని, ఆ కేకను, ఆ బాధను
రానున్న ఆ నరకపు యాతన యొక్క కేకలు నీకు వినబడట్లేదా? వినబడినట్లయితే నువ్వు మౌనంగా కూర్చున్న స్థానంలో కూర్చో. ఆత్మదేవుడు నీతో మాట్లాడినట్లయితే, నీలో ఆత్మ రగిలించబడుతూ ఉన్నట్లయితే, నీలో ఆత్మ మండుచూ ఉన్నట్లయితే, నీవు ఆ మంటను తట్టుకొని ఉండలేవు. వెళ్తావు, ప్రయాసపడతావు, ఒక్క ఆత్మనైనా రక్షింపజేస్తావు, ఆత్మలను అప్పగించమని మోకాళ్ళుని ప్రార్థన చేస్తావు. ప్రియమైన బిడ్డ, అంటే నువ్వు మండుతున్నావన్న భ్రమలో ఉన్నావు, కానీ సరి అయిన వెలుగుతో నువ్వు నింపబడలేదు. సరి అయిన ఆత్మకార్యం నీలో జరిగించబడలేదు. ఆత్మల కొరకైన ప్రసవేదన మంట నీలో లేదు. సంఘ పక్షాన, ప్రభు పక్షాన మన హృదయాలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలో తెలుసా? మడుతూ మడుతూ మడుతూనే ఉండాలా. ఆమె అలాగా మంటకపోయితే సంఘము ఏమవుతుందో తెలుసా? క్రీస్తు ప్రయాస వ్యర్థమే. క్రీస్తు యొక్క సిలువ త్యాగము వ్యర్థమే. హల్లెలూయా. ఆయన సిలువను వ్యర్థము చేస్తున్నావు. నింపాదిగా ఉంటూ, చలనము లేని వ్యక్తిగా ఉంటూ, హృదయములో రోషము లేని వ్యక్తిగా ఉంటూ, ఒక్క ఆత్మను కూడా నువ్వు రక్షింపలేని స్థితిలో 100 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు రక్షణ పొందిన అనుభవంలో నడుస్తున్నా అదంతా కూడా వ్యర్థమే. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను కోరుచున్నాడంటే ఎలా కోరుచున్నాడు? అనేక మందిని నువ్వు శిష్యులుగా చేయడము కోరుచున్నాడు. నీలో ఆ యొక్క ప్రయాస నడక రావాలంటే నువ్వేమి వినాలా? దేవుని స్వరాన్ని వింటాను. ఆమేన్. ఆయన నా సొత్తు కాదు, నా డబ్బు కాదు, నన్నే కోరుచున్నాడు. నన్ను ఎలాగ కోరుచున్నాడు? ఆయన కొరకు కోరుచున్నాడు. ఆయన పిలిచిన పిలుపును, ఆ స్వరాన్ని నువ్వు వినాల. నా కొరకు ఎవరు వెళుతారు? ఆమేన్. హల్లెలూయా. ఈ పిలుపు నీకు వినపడుతుందా? మీరు వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి నా సువార్తను ప్రకటించుడి అన్న ఆజ్ఞ వినపడుతుందా? ఆ స్వరము నీకు వినపడుతుందా? ఆమేన్. హల్లెలూయా. పాతాళములో చేరిన నశించిపో ఆత్మలు రేపు నరకములో అల్లాడుచున్న మంటలో కాలిపోతున్న వారి స్వరము నీకు వినపడుతుందా? ఇవన్నీ వినపడినట్లయితే నువ్వు ఎలాగుంటావో తెలుసా? ప్రభు కొరకు త్యాగం అయిపోతాం. ఈ లోకంలో డబ్బు కాదు, ఉద్యోగాలు కాదు, పెద్ద పెద్ద ఆఫీసర్సే లక్షల ఉద్యోగాలు చేసేవారు మానుకొని సువార్త కొరకు వారిని వారు అర్పణలు చేసుకొని, ఇల్లు లేకుండా, వాకిళ్ళు లేకుండా, బిడ్డలను విడిచి, కుటుంబాలను విడిచి, మొత్తాన్ని విడిచి, దేశాలను విడిచి త్యాగమైపోయి సువార్త సేవ చేసి సంఘాలను కట్టిన వారు ఉన్నారు. ఆమేన్. అపోస్తులుడైన పౌలు గారు, బర్నబా గారు ఎక్కడ వారు? అపోస్తుల కార్యము జరిగింది మీకు సంఘములో నుంచే. హల్లెలూయా. సంఘములో నుంచే పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. బర్నబాను, పౌలు గారిని మీరు అభిషేకించి వారి మీద చేతులుంచి ఉపవాసం ఉండి వారిని ప్రార్థించి వారిని సువార్తకు పంపించమని ఆజ్ఞ వచ్చిందా లేదా? పరిశుద్ధాత్మ ద్వారా. అలాగనే సంఘములో ఉన్న పౌలు గారిని, బర్నబా గారిని చేతులుంచి వారు ప్రార్థన చేసి వారిని సువార్తకు పంపించారు. ఆమేన్. అదే పౌలు గారు ఎన్ని సంఘాలను కట్టలేదు, ఎన్ని ఆత్మలను ప్రభు కొరకు సిద్ధపరచబడలేదు. ఎక్కడి నుంచి చెప్పండి? సంఘములో నుండే కదా. సంఘములో నుండే కదా. సంఘములో సువార్తికులు లేవాలంటే ఏం చేయాలా? విన్నదాన్ని విడిచిపెడితే జరుగుతుందా? వింటూనే పోతే జరుగుతుందా? చెప్పండి అమ్మా. విన్నది బోధించుటకు లేయాలి. ఆమేన్. హల్లెలూయా. నీలో ఆ వేదన ఉండాలి. ఒక్క ఆత్మ కూడా నశించి పోకూడదు. ఆమేన్. నా కుటుంబంలో ఒక్కరు నశించిపోకూడదు, నా ఇరుగు పొరుగు వారిలో ఒక్కరు నశించిపోకూడదు, నేను పనిచేయ స్థలములలో ఏ వ్యక్తి కూడా నశించి పోకూడదన్న ప్రయాస ఎవరికి ఉండాలి? సంఘములో విశ్వాసులుగా చేర్చబడిన వారికి ఉండాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అందుకే భక్తిలో ఏముండాలో తెలుసా? వైరాగ్యం ఉండాలి. భక్తిలో ఏముండాలి? వైరాగ్యం ఉండాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం.
ఆ, కొరడాకు చేసి ఆ, ఆయన శిష్యులు ఆ. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నీ ఇంటిని గూర్చిన ఆసక్తి భక్షించుననే నన్ను భక్షించుచున్నదని రాయబడినట్లు జ్ఞాపకం చేసుకొని జ్ఞాపకం చేసి చూడండి అమ్మా, ఇక్కడ యేసు ప్రభు వారు దేన్ని బట్టి ఆయనలో అంత కోపం వచ్చింది? ఆయన మందిరమును ప్రజలు పాడు చేశారు. అంటే మందిరం యొక్క గొప్పతనము ఆనాటి ప్రజలకు తెలియలేదు. ఆ మందిరాన్ని ఏం చేశారో తెలుసా? వ్యాపార కేంద్రముగా మార్చారు. గువ్వలు అమ్మడం, రూకలు మార్చడం. ఆ పరిస్థితిని అంతా యేసు ప్రభు వారు ఆయన ఆలయంలోనికి వచ్చి దేవుని మందిరంలో అడుగు పెట్టగానే ఆ పరిస్థితిని అంతా చూసినప్పుడు దేవుని హృదయము బగ్గున మండింది. హల్లెలూయా! దేవునికి స్తోత్రములు కలుగును గాక. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం, దీనిని మీరు ఎందుకు దొంగలగుగా చేసి ఉన్నారు? ఆమేన్, హల్లెలూయా. మందిరము అనగా కానుకలు సంపాదించుకోవడం కోసం కాదు, డబ్బును సమకూర్చుకోవడము కోసము కాదు, మన గొప్పదనాన్ని చూపించడం కోసం కాదు. మందిరము అనగా ఆరాధనా స్తుతి, దేవుని మహింపరిచే కార్యాలు, సువార్త సత్యము, అనేకులను సత్య మార్గంలో నడిపించడానికి దేవుని మందిరము ఆనవాలుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ విషయమై దేవుడు ఎంతగానో ఆయన హృదయము రగులుకున్నదిగా మనం చూస్తున్నాం. నా ఇంటిని గూర్చిన ఆసక్తి, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఆమేన్. దేవుని ఇల్లును గురించిన ఆసక్తి ఎలా ఉండాలి? నేను చెప్పండి. నీ ఇంటిని నువ్వు పాడు చేసుకుంటావా? నీ ఇంటిని నువ్వు శుభ్రపెట్టుకోవా? నీ ఇంటిని నువ్వు అలంకరించుకోవా? నీ ఇంటిని నువ్వు భద్రపరచుకోవా? నీ ఇంటిలో వారికి నువ్వు క్షేమాన్ని కలిగించుకోవా? ఎంతో జాగ్రత్త పడతాం. అయితే దేవుని ఇల్లు అయిన మందిర పక్షాన్ని కూడా మనం ఏం కలిగి ఉండాలంట? ఆసక్తి కలిగి ఉండాల. మందిర పక్షాన ఆసక్తి కలిగితే మందను సమకూర్చుకోవడం, మందకు మనము సహాయకారులుగా ఉండడం, సేవకులకి సహకారులుగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? నన్ను నేను వేయపరుచుకుంటున్నాను, నా సొంతను కూడా నేను హృదయపూర్వకంగా సంతోషంతో వేయపరుచుకుంటున్నాను, నేను మిమ్మును ప్రేమించినంతగా. ఏమంటున్నాడు? నేను మిమ్మును ప్రేమించినంతగా మీరు నన్ను ప్రేమించటం లేదు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అంటే ఎవరిని ప్రేమించాలో? సేవకులను కాదు, సంఘాన్ని ప్రేమించు. సంఘాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో ప్రేమకు సూచనగా చేయవలసిన కార్యాలన్నీ నీలో నుండి బయలుదేరుతాయి. సేవకుల్ని కాదు నువ్వు ప్రేమించేది, యేసయ్యను ప్రేమించు. ఆయన ఎంత ఎక్కువగా నిన్ను ప్రేమించాడో అర్థం చేసుకో. ఆయన ప్రాణాన్ని నీకు అర్పితముగా అర్పించినప్పుడు నువ్వు కేవలం ఒక సువార్థికుడిగా లేయలేవా? ఒక్క ఆత్మకు నువ్వు బోధించే వ్యక్తిగా లేయలేవా? నువ్వు విన్నదాన్ని, కన్నదాన్ని, నువ్వు చూచిన దాన్ని, నువ్వు వెంబడించిన దాన్ని నువ్వు ప్రకటించలేవా? ఆయన స్వరం మనం వినాలా? ఆమేన్. ఆయన నీ సొత్తు కాదు. ఏం కోరుతున్నాడు? నిన్ను కోరుతున్నాడు, మిమ్మును కోరుతున్నాడు. ఎందుకు కోరుతున్నాడు? ఆయన సువార్తను ప్రకటించడానికి, ఆయన సత్యాన్ని తెలియచేయడానికి. అనేకులు నీ ముందు అనేకులు చనిపోతున్నారు. నిజంగా కొండేపల్లిలో నా చేతులతో నేను ఎంతో మందిని సమాధి చేశాను. కానీ వారందరూ కూడా రక్షణ లేని వారుగా సమాధి చేస్తున్నాం. క్రైస్తవ పద్ధతిలోనే సమాధి చేస్తున్నాం. పెట్టె ఉన్నది, తెల్లని వస్త్రాలు ఉన్నాయి, కానీ సమాధిలో పెట్టేటప్పుడు నాకు చాలా దుఃఖము కలుగుతూ ఉంది. ఎందుకో తెలుసా? రక్షణ లేకుండా వారు వెళితే ఎక్కడికి వెళ్ళాలి? పాతాళంలోనికి వెళ్ళాలి, తీర్పులో నరకానికి వెళ్ళాలి. అంటే మన చేతులతో మనము చేసే ఆచార క్రమాన్ని బట్టి దైవరాజ్యానికి వెళ్ళడు. కాబట్టి వారి గురించిన దుఃఖం ఎవరిలో ఉండాలా? విశ్వాసంలో ఉండాలి. నీ ఎదుటివాడు నశించిపోతుంటే నీలో బాధ కలగాల, నొప్పి కలగాల, వేదన కలగాల. దేవా, వీరి పక్షాన్ని నేను చేసే ప్రార్థన ఆలకించు నాయన. వీరిని మార్చు తండ్రి, నీ సత్య మార్గంలో వీరు నడవాల ప్రభు అని వారి కొరకు మనం ప్రయాసపడి ప్రార్థించే వారంగా ఉండాలా. దేవునికి స్తుతి కలుగును గాక.
కాబట్టి సంఘ పక్షాన ఏముండాలా? వైరాగ్యం ఉండాలా. దేవుణ్ణి ప్రేమించటంలో ఏముండాలా? వైరాగ్యం ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మనం గమనిస్తే యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. చాలమ్మా. ఏమంటున్నాడు ఇక్కడ? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదం ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఈ లోకంలో బ్రతికావు. ఇప్పటికీ 50 సంవత్సరాలు జీవించావో, 30 సంవత్సరాలు జీవించావో, నీకు ఇచ్చిన జీవితం ఎవరిది? దేవుంది. నీ తల్లి గర్భంలో వేసింది ఎవరు? దేవుడు. ఏదో నువ్వు బ్రతకడానికో, ఈ లోకంలో ఆస్తులు సంపాదించుకోవడానికో, పిల్లల్ని కని విడిచిపెట్టి పోవడానికో కాదు నిన్ను ఆయన ఈ లోకంలోనికి పంపించింది. ప్రతి బిడ్డ పక్షాన ఒక పర్పస్, ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక దేవుడిచ్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు కూడా ఈ లోకంలో జన్మించావంటే నీ జీవితం మీద ఒక గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. ఆమేన్. ఆ ప్రణాళికను మనం గుర్తు చేసుకోవాలి. ఆ ప్రణాళికలో దేవుడు నిన్ను ఎందుకు కన్నాడు, ఆయన సొత్తుగా నిన్ను ఎందుకు విమోచించుకున్నాడు అన్న ప్రణాళిక, ఆలోచనలు ఎవరిలో రావాలా? విశ్వాసులో రావాలి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. కాబట్టి మనము కూడా తండ్రి పనిని గుర్తెరగాల. తండ్రి పనిని నెరవేర్చడానికి, ఆయన చిత్తమును నెరవేర్చడమే మనకేమై ఉండాలా? ఆహారమై ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ సమరయ స్త్రీతో యేసు ప్రభు వారు ముచ్చటిస్తున్నాడు. ముచ్చటిస్తూ ఉండగా శిష్యులు ఏం చేశారు? ఆహారం కని వెళ్ళి ఆహారం తీసుకొని వచ్చి, అయ్యా నువ్వు ఆకలి అన్నావు కదా, ఇదిగో ఆకలి తీర్చడానికి మేము ఆహారము తెచ్చున్నాం, తినమంటే యేసు ప్రభు వారు వివరిస్తున్నాడు. ఆమేన్. అంటే ఇక్కడ ఒక్క ఆత్మ రక్షింపబడడానికి ఆయన ఆకలి కొని ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు వారు ఎక్కడ అడుగు పెట్టినా, ఏ వ్యక్తిని కలుసుకున్నా, ఏ ప్రాంతానికి వెళ్ళినా అందులో ఒక ఉద్దేశం లేకుండా ఆయన వెళ్ళలేదు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ సమరయ స్త్రీతో కూడా కలిగిన సంభాషణ ఆమెను రక్షింప చేయడమే కాదు, ఆ సమరయ పట్టణానికి కూడా ఏం తీసుకెళ్ళింది? ఆమె రక్షణ సువార్త తీసుకెళ్ళింది. ఆ కింద వచనాలు మనం చదవడానికి సమయం లేదు, కానీ ఏమంటున్నాడు? విత్తడము, పంట కోయడము, ఫలింపు మనము వెంట వెంటనే చూస్తున్నాం. విత్తే సమయానికి, కోసే సమయానికి సుమారుగా ఆ విత్తనాల విధానం బట్టి 3 నెలలు కానీ, 6 నెలలు కానీ, 4 నెలలు కానీ, పంట చేతికి వచ్చేసరికి ఏముంటుందండి? వ్యవధి ఉంటుంది. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు ఏం తెలియజేస్తున్నాడు? విత్తడము, పంట కోయడము. అంటే ఏం జరిగిందో తెలుసా? సమరయ స్త్రీ యేసు ప్రభు మాటలు విన్నది, మెస్సయ్యను నేను కనుగొన్నాను అన్నది. మరలా పరుగున వెంటనే పోయి ఎక్కడికి వెళ్ళిందండి? సమరయ పట్టణంలోనికి వెళ్ళి ఏం చేసిందామె? తాను విన్న వాటిని, కన్న వాటిని, నేను మెస్సయ్యను కనుగొన్నాను, ఆయనే లోక రక్షకుడు, ఆమేన్, నా పరిస్థితిని అంతా ఎరిగిన వాడు. కాబట్టి ఆమె వెళ్ళి సువార్త ప్రకటించగానే గుంపులుగా ఎక్కడికి వచ్చారు? సమరయ పట్టణస్తులంతా ఎక్కడికి వచ్చారండి? యాకోబు బావి దగ్గరికి వచ్చారు, యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చిన వారు ఖాళీకి వెళ్ళారా? వారందరూ కూడా ఆయన మాటలను విని విశ్వసించారు. ఆమేన్, హల్లెలూయా. అంటే విత్తడము, ఫలించడము వెంట వెంటనే జరిగిందా? ఆలస్యమైందా? వెంట వెంటనే జరిగింది. ఆమేన్. ఆత్మల సంపాదన కూడా అలాగే ఉంటుంది. నీవు విత్తడం ప్రారంభిస్తే నీ కోసము పంట సిద్ధంగానే ఉంటుంది. ఆమేన్. నేటి దినానికి కూడా పైరును సిద్ధపరిచాడు దేవుడు. అందుకే ఒక మాట అన్నాడు, కోత ఎంతో విస్తారముగా ఉన్నది. కోత విస్తారం అంటే రక్షింపబడే ఆత్మలు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రం చేసుకునే ఆత్మలు ఎన్నో కోట్ల మంది ఉన్నారండి. లెక్కకు మించిన విస్తారమైన జనం ఉన్నారండి. అయితే ఆత్మల రక్షణ కొరకు నువ్వేం చేయాలా? వాక్యం అనే విత్తనము వెదజల్లుతూనే ఉండాలా, వెదజల్లుతూనే ఉండాలా. హల్లెలూయా.
నువ్వు చేసే పనికి దేవుడు అక్కడ కోతను సిద్ధం చేస్తాడు. ఆ కోత ఏమిటి? ఏంటి చెప్పాలండి? దేవుని రాజ్యంలో విశ్వాసులను సమకూర్చటము. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? పని చేయడానికి, పనికి తన ప్రజలను వెతుకుతున్నాడా లేదా? కోత ఎంతో విస్తారము. కోతకు ఎవరు కావాలంట? పనివారు. కొయ్యడానికి కాదు, కొయ్యడానికి ముందేం కావాలా? విత్తనం వేయాలా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీ ప్రయాస ఎంత? సంఘానికి వస్తున్నావు, వెళ్తున్నావు, నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలు దేవుని మేలు పొందుకున్నావు, అనేక సాక్ష్యాలు చెప్తున్నావు, కానీ ఒక్క ఆత్మనైనా ప్రభు దగ్గరికి చేర్చగలిగావా? ఆలోచన చేయండి. ప్రభు స్వరం మనం వినాలా, ప్రభు స్వరం వినాలా. ఆయన ఏమి ఎవరికి ద్రోహి కాదు. మనలో ఆశ సంకల్పం ఉన్నప్పుడు ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది. ఖచ్చితమైన ఒక తీర్మానము, లేకపోతే ఒక మంచి బలమైన కోరిక. ఈ సంవత్సరం నువ్వు ఒక సెంటు పొలం కొనాలనుకున్నా, లేదా ఒక కుంట పొలం కొనాలని తీవ్రంగా ఉంటుంది. స్త్రీలలో ఒక చైన్ చేయించుకోవాలని తీవ్రంగా ఉంటుంది. ఏం చేస్తారమ్మా మీరు? ఏం చేస్తారండి? దానికి కావలసిన ఖర్చు చూస్తారు, దానికి కావలసిన పని చేస్తావు, కష్టపడతావు, దాచుకుంటావు. అది పొందుకున్నంత వరకు నీకు నిద్ర పట్టదు. అయితే ప్రభు నీకంత తేలిగ్గా కనపడుతున్నాడా? చెప్పండి. నీ కొరకు ఆయన చేసిన త్యాగము, శిలువ మీద ఆయన కార్చిన రక్తము అంత విలువలేనిదా? ఆయన చేసిన గొప్ప పని నువ్వు చులకనగా చూస్తున్నావా? బిడలాగా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు యొక్క త్యాగం మనకు కనపడినట్లయితే, ఆ స్వరం మనకు వినబడుతున్నట్లయితే, ఇది కూడా నువ్వు, ఈ టార్గెట్ కూడా నువ్వు పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. కనీసం కొందరినైనా నువ్వు అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగాలంట. ఆమె అగ్నికి ఇల్లు కాలిపోతుంటుంది, అగ్నిలో కొందరు ఇరుక్కుపోతారు. ఏం చేస్తామో తెలుసా? మన ప్రాణాలనైనా తెగిస్తాం. నిన్న వరదలు చూస్తున్నాను నేను, యూట్యూబ్లో వరదలు చూస్తుంటే ఒకడు కొట్టుకొని పోతుంటే ఇంకొకడు వాడి షర్టు పట్టుకొని వీడు వెళ్తున్నాడు, వీడు పోతున్నాడు, వాడు పోతున్నాడు, వాడిని పట్టుకొని ఇంకొకడు. ఏంటి అక్కడ చూస్తూ మనిషి ఊరుకుండలేడు. ఎందుకో తెలుసా? ఆ సమయంలో కాపాడాలన్న మనసు ఉంటుందిగా, నేను పోతాను అనుకోలేదు. కానీ సాహస వీరులు ఏం చేస్తున్నారు? తాళ్ళు వేసి వాళ్ళకి అందించి వీళ్ళు కూడా ఆ ప్రయాసంలో వీరి ప్రాణాలను కూడా ఏం చేస్తున్నారో లెక్కలేని విధంగా వారి ప్రాణాలు కోల్పోతూ కూడా పొయ్యే ఆత్మలను రక్షిస్తున్నారు. బ్రతకడానికి. దేనికో తెలుసా? బ్రతకడానికి. బ్రతికి మంచి చేస్తాడో తెలీదు, చెడు చేస్తాడో తెలియదు. అయితే దైవ సంబంధమైన జ్ఞానము కలిగిన మనము నీ కళ్ళ ముందు ఎంత మంది నశించుకోవట్లేదు చెప్పాలండి. హల్లెలూయా. నిద్ర వస్తుందా? పోతారా? నిద్రపోతారా? చూడండి ఏమంటున్నాడు ఇక్కడ కూడా. మనము ఒక్క ఆత్మనైనా క్యాచ్ చేయాలంట. అగ్నిలో నుండి లాగిన విధంగా మనం లాగగలగాల. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో కూడా ఒక సంకల్పం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఆమేన్. నేను కూడా అనుకున్నాను చాలా సార్లు, నాకు మనసులో వచ్చేది ఏంటి? ఉదయం లేసి అట్లు కడుక్కోవడం, బట్టలు ఉతుక్కోవడం, వండడం, అది తింటాం, మళ్ళా సాయంత్రము మళ్ళా కడుక్కోవడం, మళ్ళా తింటాం. ఇదేనా లైఫ్ అంటే? ఇదేనా జీవితము? అసలు జీవిత పరమార్థం ఏంది అనుకునేదాన్ని. చాలా సార్లు నాకు మనసులో వచ్చేది. కానీ ఇప్పుడు తెలుస్తున్నామే, నన్ను దేవుడు ఈ లోకంలోనికి నా తల్లి గర్భములో ఒక ప్రణాళికతో నన్ను పంపించున్నాడు. ఆ ప్రణాళికల చొప్పునే ఆయన నన్ను ఈ లోకంలో వాడుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నన్నే కాదు ప్రియమైన బిడ్డలారా, మీ జీవితాలలో కూడా మిమ్మల్ని కూడా ప్రభువు అలాగే పంపించున్నాడు. ఆమేన్. మన జీవితాలకు ఒక పరమార్థం ఉంది. ఆమేన్. దేవుని యొక్క అర్థము ఉంది. ఆమేన్. అర్థాన్ని తెలుసుకోకుండా నీ ఇష్ట ప్రకారం, నీ చిత్త ప్రకారం బ్రతికిన వారికి అది ఫలితం ఉండదు. ఆయన అర్థాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలా? ఆయన సన్నిధానంలో మోకరించి, ప్రభా నా జీవితాన్ని నువ్వు ఏ ఉద్దేశంతో నన్ను ఈ లోకంలో నీకు పంపావు, నీ ప్రణాళిక ఏమిటి, నీ ఉద్దేశము ఏమిటి నాకు తెలియచేయమన్నంతగా మనం వేడుకునే వారం ఉండాలి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి ఆయన సంకల్పం ప్రకారము
దేవుని పని మనము చేయాలి. ఆమేన్. ప్రభువును మనము తృప్తిపరిచే వారం ఉండాలి. ఆమేన్. ఎవరికి సంతోషం కలిగించాలండి? దేవుని కొరకు మనము ఆయనకు సంతోషం ఇచ్చే వారంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రజలముగా మనము ఎవరి సంతోషాన్ని చూడగలగాల? మన దేవుడు నా జీవితం ద్వారా సంతోషిస్తున్నాడా? నా బ్రతుకు ద్వారా నా ప్రభువు దుఃఖపడుతున్నాడా? ఆయన ఎంతో వెలబెట్టి నన్ను కొన్నాడు. నేను రక్షింపబడ్డాను, నేను బాప్తిసం తీసుకున్నాను, మారు మనసు పొందిన అనుభవంలో బలలో చెయ్యి వేస్తూ ఉన్నాను. అయితే నా ప్రభువును నేను ఆయాసపరుస్తున్నానా, దుఃఖపరుస్తున్నానా? నా జీవితం ద్వారా ఆ పరలోకము తండ్రి చింతిస్తున్నాడా, ఆనందిస్తున్నాడా? ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో జీవించిన కాలంలో పరలోకము నుండి ఒక స్వరాన్ని విన్నాడు. ఏ మాట? ఆ మాట ఆకాశము నుండి ఒక స్వరాన్ని విన్నాను. ఆమేన్. ఈయన ఎవరు? యేసు ప్రభు వారు. బాప్తిస్మం పొందిన వెంటనే ఏం జరిగింది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు రక్షణ పొందిన వారి జీవితాలంతట్లో కూడా ఏముండాలో తెలుసా? నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె, ఈ బిడ్డ యందు నేను ఆనందిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మన జీవితాలను బట్టి ఆనందిస్తే, మరలా చెప్తున్నాను, ప్రభు మన జీవితాలను బట్టి ఆనందిస్తే నీకెంతైనా చేస్తాడు ఆయన. ఏ వరకైనా తీసుకెళ్తాడు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను ఎంత ఉన్నత స్థితిలోనైనా ఆయన చూసుకొని నిన్ను మురిసిపోతాడు. ఆమేన్. అంటే ఆ స్థాయికి దేవుడు మనకు చెయ్యాలంటే మనం ఏ స్థాయికి వెళ్ళాలి? రక్షణ పొంది మారు మనస్సు అనుభవంలో నడుస్తూ సంఘ పరిచర్యలోకి వస్తూ పరిచర్య చేస్తూ సువార్త బోధిస్తూ ప్రకటిస్తూ సేవకులమైన మేమైనా విశ్వాసులమైన మీరైనా ఇంకా దుఃఖపరిచే విధంగా మన జీవితాలు కొనసాగితే కుక్క బ్రతుకు కంటే కూడా నీచమైన బ్రతుకు మనం బ్రతుకుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. కుక్క కన్నా విశ్వాసం ఉంది, దానికే మంచి బ్రతుకు ఉంది. ఆమేన్. యజమానుడి ఇంట పడింది. మొన్న ఒకటి చూశాను నేను. యజమానురాలు అనారోగ్యంతో ఉంటే అంబులెన్స్ లో తీసుకొని పోతుంటే కుక్క వెంబడించి హాస్పిటల్ దాకా వెళ్ళిందండి. హాస్పిటల్ ఇంకా డాక్టర్స్ కనికరపడి ఆ బెడ్ దగ్గరికి తీసుకొని వచ్చారు ఆ కుక్కని. మళ్ళా డిశ్చార్జ్ అయినప్పుడు అది కూడా ఆమెతో వచ్చింది. అంటే జంతువులకైనా విశ్వాసం ఉంది, కానీ ప్రభు భిక్ష మనము తింటూ ప్రభు ద్వారా అనేక మేలులు పొందుకుంటూ అనేక మార్లు ప్రార్థించి గట్టున పడి దేవుని సహాయం అందుకుంటూ పైకి సాక్ష్యాలు చెప్తున్నాం, పైకి క్రైస్తవ విశ్వాసులుగా జీవిస్తున్నాము. కానీ అంతరంగంలో మాత్రము ఏం చేస్తున్నాము? కక్కి వేసిన దాన్ని మరలా తింటూనే అసహ్యమైన బ్రతుకు బ్రతుకుతున్నాం. ఇలాంటి బ్రతుకు ద్వారా నీ దేవుడు సంతోషిస్తాడా? చెప్పాలి, ప్రతి ఒక్కరు చెప్పాలి. నామకార్థ భక్తి పనికిరాదు. ఆమేన్. ఇప్పుడు మనం ప్రకాశించే సమయం, దైవరాజ్యము రానున్న సమయం. ఆమేన్. ప్రతి ఒక్కరము వారి వారి లెక్క వారు చూసుకోవాలి. మన బ్రతుకు ఎలాగుంది, మన జీవితం ఎలాగుంది, ప్రభువునకు మనం ఇష్టముగా జీవిస్తున్నామా? ఆమేన్. హల్లెలూయా. అంటే చూడండి, మనము ప్రేమతో దేవుని సేవ చేయాలి. అంటే దేవునికి విధేయం కావాలి, ఆయన చిత్తానికి మనము లోబడాలి. ఆమేన్. దేవుని పనిలో మనము నిమగ్నమైపోవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని పని అనాలోచితంగా చేయకూడదు. ఒక పట్టుదలతో, ఒక శ్రద్ధతో ఆ పనిలో మనం ఉండాలా? నిమగ్నమైపోయినప్పుడు అప్పుడే ఆ సేవ యొక్క సంపూర్ణత మనం చూస్తాం. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ఇక్కడ ఆత్మ సంబంధమైన పంట ఎవరు సిద్ధపరచాలండి? మనము సిద్ధపరచాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఖచ్చితంగా ఆత్మల కొరకై ఆవేశం కలిగినప్పుడు, ఆత్మలను సంపాదించాలన్న తృష్ణ కలిగినప్పుడు ప్రభువే మార్గాలను సరళం చేస్తారు. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఎలాగొచ్చారు చెప్పండి? ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఎలాగొచ్చారు? మొట్టమొదటగా సంఘం ప్రారంభించినప్పుడు 7 మందో 10 మందో, కానీ ఇప్పుడు దేవుడు ఇంతగా సంఘాన్ని విస్తరింప చేశాడంటే ఏంటండి? దేవుని సంకల్పములో ఆయన సంకల్పాన్ని గుర్తెరిగి
ఆయన దర్శనాన్ని గుర్తెరిగి దేవుని ప్రేమకై మండుతూ మనం ఒక అడుగు వేస్తే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ఆత్మలను ఖచ్చితంగా అప్పగిస్తాడు. ఆమె తన పని నిజాయితీగా చేసే వారిని, నమ్మకస్తులైన వారిని దేవుడు ఏం చేస్తున్నాడంట? కనిపెట్టుచున్నాడు. హల్లెలూయా. నడిపించేది కాదు, ఏం చేస్తున్నాడండి? కనిపెట్టుచూ ఉన్నాడంట. కనిపెట్టి ఏం చేస్తాడు ఆయన? ఒకడికంట కలిగింది, ఒకడికి లేదట. కలిగిన దానిలో నుండి లేని వారికి ఇచ్చేస్తూనే ఉన్నాడంట. ఏంటయ్యా ఇది? ఇంత అన్యాయం, అసలు నాకు బొత్తిగా లేదు. నా దగ్గర నుంచి లేని వాని కాడి నుంచి కూడా తీసుకెళ్లి కలిగిన వానికే ఇస్తాడంట. ఇంతకుముందు కూడా చెప్పాను ఈ వాక్యం, ఉపమా. దేనికి ఇస్తున్నాడు? దేనికి ఇస్తున్నాడు? లేనివాడు ఎందుకు లేని స్థితిలో ఉన్నాడు? లేనివాడు ఎందుకు లేని స్థితిలో ఉన్నాడు? ఆలోచించేయండి. తనకు కష్టపడే మనస్సు లేదు, పని మీద నిఘా లేదు. ఏదో ఉన్నారంటే ఉన్నారు, కలిగిందంటే కలిగింది, చాలే. దాన్ని అభివృద్ధి పరుచుకోవాలా, దాన్ని పెంచుకోవాలా, ఎలాగైనా దీన్ని ఇంకా కొంచెం రెట్టింపు చేయాలన్న ఆలోచన లేనివానికి లేదు. ఈ ఉన్నవానికి ఏంటి? ఉన్న దానిలో ఇంకా తృప్తి లేదు, ఇంకా ఇంకా కొంచెము మెరుగుపరుచుకోవాలా, ఇంకా సంపాదించాలి, ఇంకా కష్టపడే మనసు ఉంది. అందుకే ఏం చేస్తున్నాడు? లేని వాడిని కూడా తీసుకెళ్ళి ఉన్నవాని. అంటే తప్పు ఏంటండి? లేనివాని లోపాన్ని దేవుడు చూస్తున్నాడు. భూమి మీద కూడా నమ్మకస్తులైన పనివారిని, నమ్మకస్తులైన వారి కోసము దేవుడు ఏం చేస్తున్నాడంట? కనిపెట్టుచూ ఉన్నాడు. ఆమె దేనికి నమ్మకస్తులు? దేనికి నమ్మకస్తులు? బైబిల్ పట్టుకొని వచ్చిపోవడానికా? నువ్వు కూర్చొని నింపాదిగా వాక్యం సంవత్సరాలు వినడానికా? క్రిస్మస్ రోజు స్టార్ పెట్టడానికా? పిండి వంటలు చేసి వడ్డించడానికా? పంచడానికా? క్రిస్మస్ రోజు ఎంజాయ్ చేయడానికి? దేనికోసం కనిపెట్టుచున్నాడు? చెప్పాలి, ఆన్సర్ ఇవ్వాలి. ఆయన పని కోసము నమ్మకస్తులైన వారిని, శ్రద్ధ కలిగిన వారిని కనిపెట్టి ఏం చేస్తాడు ఆయన? కనిపెట్టి ఏం చేస్తాడండి? పని అప్పగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ ఇంటిలో కూడా నీ బిడ్డలు నమ్మకంగా లేకపోతే ఒకసారి చూస్తావు. 100 రూపాయలు ఇచ్చి పోయి కూరగాయలు తీసుకురమ్మను, పలానా వస్తువు తెమ్మని. 100 రూపాయలు తెచ్చి ఖచ్చితంగా చిల్లరంతా ఇచ్చి, అమ్మా డాడీ నాకు 10 రూపాయలు కావాలన్న వాడికి సెకండ్ డే ఏం చేస్తావు? నువ్వు 500 ఇస్తావు. ఆ తర్వాత కూడా నమ్మకంగా ఉంటే ఏం చేస్తావు? 1000 ఇస్తావు, 1,00,000 ఇస్తావు. ఇచ్చింది ఇచ్చినట్టు దిగమింగినోడికి ఏం చేస్తావు? ముందుగానే శ్రద్ధ కలిగి ఏం చేస్తావు? లిస్ట్ ఇస్తావు, బిల్ ఇస్తావు. ఖచ్చితంగా వచ్చినప్పుడు అడుగుతావు. ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఇక వీడికి ఇచ్చి వేస్ట్, ఈ పిల్లకి ఇచ్చి వేస్ట్ అనుకుంటావు. ఏంటండి? నమ్మకము కోల్పోవడం. కాబట్టి మనము స్వార్థికులుగా లేవాలన్నా దేవుడు కనిపెట్టుచున్నాడు. ఆమేన్. ఎవరు నమ్మకంతో పని చేయడానికి ఇష్టపడుతున్నారు? ఎవరిలో తీర్మానం ఉంది నా పని చేయడానికి? ఎవరి హృదయము మండుతుంది? ఎవరి హృదయము ఖచ్చితంగా ప్రయాసపడి ఒక్క ఆత్మనైనా సంపాదించడానికి ఆత్మ ఆవేశము కలిగి ఉన్నారు? నా మీద నన్ను ప్రేమించేవారు ఎవరు? అందుకే యోహానును పేతురుని ఏమని అడుగుతాడో తెలుసా? పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ఎన్ని మార్లు అడిగాడు? 3 మార్లు. ఎందుకు అడిగాడు 3 మార్లు? 3 సార్లు అబద్ధం ఆడాడని, 3 సార్లు కూడా నిజమే చెప్పినాడు అనుకోవాలన్నా చెప్పాలని. అంటే తన హృదయంలో ఉన్నది ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా అబద్ధం అన్నది బయటకు వస్తుంది. తనలో ఉన్న కోరిక, తాను ఎంత ప్రేమిస్తున్నాడు. 3 సార్లు కూడా ఏమన్నాడు? 2 సార్లు ప్రేమిస్తున్నాను అన్నాడు. 3వసారి ప్రభువుకి అప్పగించాడు. ఏమని? నేనెంతగా నిన్ను ప్రేమిస్తున్నానో నువ్వే ఎరుగుతావు ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీవు కూడా ఏం కావాలా? అయ్యా నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో అది నీకు తెలుసు ప్రభువా. ప్రేమ లేనిదే సువార్త చేయలేము, ప్రేమ లేనిదే సంఘాలను నడిపించలేము, ప్రేమ లేనిదే వ్యయము చేయలేము, ప్రేమ లేనిదే మనము త్యాగముగా ప్రభు కొరకు
అర్పించబడలేము. కాబట్టి ఏముండాలండి? త్యాగమైన ప్రేమ ఉండాలి. ఆమేన్. యేసు ప్రభు మీద. కాబట్టి పిలుపును కూడా మనము గ్రహించుకోవాలా. లూకా సువార్త 4వ అధ్యాయము 43వ వచనం. ఆమేన్. యేసు ప్రభు అంటున్నారు, సమయం లేదు కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్తాను. నేను రాజ్య సువార్త ప్రకటించడానికే పంపబడి తిని. ఆమేన్. హల్లెలూయా. మనం కూడా ఏం గుర్తిరగాలి? నేను దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించడానికే నేను నియమించబడ్డాను అన్నది గుర్తెరగాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం. పగలున్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు చేయవలెను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. చీకటి అయినప్పుడు, రాత్రి అయినప్పుడు మనం ఏం చేస్తాము? స్వార్థను ప్రకటిస్తాం. ఇప్పుడు పగలున్నప్పుడే మన పనులన్నీ ఎందుకు మనం చక్క పెట్టుకుంటామని? పగలులో ప్రతిది కూడా కనపడుతుంది. పగలు అన్నది ఏం చూడగలమంటే, ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడే ఆయన సత్యవాక్యాన్ని ప్రకటించాలి. ఆయన సిలువకు అప్పగించబడిన తర్వాత, ఆయన వెళ్ళిపోయే కాలం వచ్చిన తర్వాత ఇక ఆయన ప్రకటించలేడు. కానీ శిష్యులను తయారు చేశారు. ఆ శిష్యుల ద్వారా సువార్త ప్రకటించారు. ఇప్పుడు మనము కూడా శిష్యులముగా, విశ్వాసులముగా పగలున్నంత కాలం అంటే ఏ లెక్క తీసుకోవాలనగా సువార్త ప్రకటించబడే కాలంలోనే. ఆమేన్. ఇప్పుడు ఈ వాక్యము ఒకడు పగలు ఎలాగ వెలుగుగా ఉంటుందో లోకానికి ఈ వాక్యం ఏమిస్తుందండి? చీకటిని వెలుగుగా మారుస్తుంది. అంటే ఇప్పుడు సత్యవాక్యము ప్రకటించబడే కాలము. రేపు రానున్న కాలంలో పరిశుద్ధ గ్రంథాలు ఉండవు, సువార్త ప్రకటించడము జరగదు. అప్పుడు సత్యవాక్యాన్ని, వెలుగును లోకంలోనికి నింపడం అసాధ్యం. కాబట్టి ఏం చేయాలా? పగలు ఉన్నప్పుడే మన పరిచర్య కూడా ఏం జరగాల? వేగము కావాలా. ఆమేన్. హల్లెలూయా. పగలు ఉన్నప్పుడంటే నువ్వు బ్రతికిన కాలమే నీకు పగలు. నువ్వు చనిపోతే నువ్వేమైపోతావు? కళ్ళు మూయబడతాయి, నువ్వు పని చేయలేవు, చెల్లించలేవు. నిన్నే ఒకడు మోసుకొని పోయి సమాధి చేయాలి. కాబట్టి మనిషి బ్రతికిన కాలంలోనే, సమయం ఉన్నప్పుడే మనము దేవుని పని చేయగలగాలి. సువార్త ప్రకటించబడే కాలంలోనే సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. అలాగే ప్రభువారు కూడా ఆ రాజ్య సువార్తను ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ప్రభువారే రాజ్య సువార్తను స్థాపించాడు. తర్వాత ఆయన శిష్యులైన వారికి, తర్వాత సంఘానికి ఏం చేశాడు? ఆ హెచ్చరిక ఇచ్చాడు. కాబట్టి ఈనాడు సంఘం నుంచి గొప్ప బాధ్యత పూనుకోవాలి. దేవునికి స్తోత్రాలు. సువార్థికులుగా లేవాలి. అనేక ఆత్మలను రక్షించాలి. రక్షించాలంటే ఏం చేయాలా? నా నుండి మీరు ఏది విన్నారో, ఏది గ్రహించుకున్నారో, ఏది పొందుకున్నారో అది మీరు విని గ్రహించుకొని ఆ యొక్క వాక్యములో నడుస్తూ మీరు బోధించాలా. ఆమేన్. సువార్తను ప్రకటించే వారికి కూడా ఒకటి ఉండాలి. ఆమేన్. ఏముండాలి? రక్షణ పొందిన వారయ్యే సువార్తను ప్రకటించాలి. ఆమేన్. నీ సాక్ష్యాన్ని చెప్పు, పర్వాలే. నీకు దేవుడు చేసిన మేలులను చెప్పు. అయితే సువార్థికుడుగా కావాలంటే ఏం కావాలా? నీవు రక్షణ పొంది ఉండాలి. క్రీస్తును విశ్వసించిన వాడుగా ఉండాలా. క్రీస్తు రక్తంతో కడగబడి వాక్యము నీలో ప్రవాహం వలె ప్రవహిస్తూ ఉన్నప్పుడు నీవు ప్రకటించే వాక్యం ప్రజల్లో పనిచేస్తుంది. ఆమె అందుకే నేను సత్యవాక్యం అంటే ఏమని చెప్తానో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదంతా సత్యమే. నేను బోధించినా సత్యమే, ఇంకొకరు బోధించినా సత్యమే, ఇంకొకరు బోధించినా సత్యమే. ఎన్ని తప్పులు చేసి వచ్చి ఇక్కడ బైబిల్ పట్టుకొని బోధించినా సత్యమే. అయితే నిజమైన సత్యవాక్యం ఏంటి చెప్పండి? నిజమైన సత్యవాక్యాన్ని మనం ప్రకటించడం ఏంటంటే, సత్యాన్ని ప్రకటించే నేను సత్యములో నడవాలి. నేను సత్యములో నడవకుండా సత్యవాక్యాన్ని ప్రకటించిన ఆ వ్యక్తి సత్యాన్ని ప్రకటించటం లేదు. అసత్యములోనే అతడు జీవిస్తూ తాను విత్తే విత్తనాలు ఫలింపులేని విత్తనాలను ప్రకటిస్తున్నాడు. కాబట్టి మనము విత్తే విత్తనాలు ఫలించాలంటే ఏముండాలా? నీలో ఆ బీజము నిజమైనది ఉండాలా. ఆమె సత్యాన్ని మనం ధరించుకోవాలా, సత్యాన్ని మనం ప్రకటించాలి. మన జీవితంలో పాపానికి దూరం కావాలా, పరిశుద్ధముగా ఉండాలి, ప్రభు కొరకు త్యాగము కావాలి.
ప్రభు కొరకు అర్పితము కావాలి. మన సొమ్ము మనము త్యాగముగా చేసుకొని మనలో సత్యవంతుడైన దేవుణ్ణి హృదయం నిండా నింపుకొని నువ్వు చేసే పని ప్రారంభిస్తే ప్రభు కార్యాన్ని సఫలం చేస్తాడు. ఆమేన్. అలాగా కాకుండా నీ పొట్ట కూటి కోసమో నీవు పోషణ కోసమో ఏది చేయలేనోడు ఒక బైబిల్ తగిలించుకొని సంకలో సేవ అంటే అది సేవ కానే కాదు. ఆమేన్. సేవ కొరకు త్యాగం ఉండాలా, పిలుపు ఉండాలా. నీళ్ళు ఎప్పుడైతే త్యాగం వస్తుందో ప్రభువు కూడా ఏం చేస్తున్నాడు? నమ్మకస్తులైన వారిని ఆయన కనిపెట్టువాడుగా ఉన్నాడు, వాడుకునేవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే మనము పరిశుద్ధమైన పాత్రగా చేయబడతామో ఆ పాత్రను వాడుకుంటాం. నిన్న వండిన అన్నము పాత్రలు ఈరోజు వాడతావా? చెప్పండి. అలాగే పైన కడిగి పెట్టావంటే ఆ అన్నం ఏమైపోతుంది? విషమైపోతుంది, పాసిపోతుంది. కాబట్టి ఏం చేస్తాము? ప్రతి ఒక్కరం కూడా వాడేదానికి ముందుగా పవిత్రపరుస్తాం, శుద్ధీకరణ జరుగుద్ది. ఆమె ప్రభువు వాడుకోవడానికి కూడా అర్హమైన పాత్రలంగా మనం ఉండాలంటే ఏం చేయాలా? నీ హృదయం శుద్ధి కావాలి, నీ జీవితము మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం స్పీడ్ గా చదవాలండి. పేతురు రాసిన 1వ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి కలిగిన చోటన వెలిగించు దీపమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు సువార్తను ఎందుకు ప్రకటించాలి? అయిపోవస్తుంది వాక్యం. సువార్తను ఎందుకు ప్రకటించాలి? ఎందుకు ప్రకటించాలి? ఇప్పుడు వాక్యం చదివారు కదా. వాక్యము దీపం, వాక్యము వెలుగు. ఈ వాక్యం ప్రకటిస్తుంటే చీకటి తొలగిపోతుందంట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే సువార్త సభలు, అందుకే మందిరాలు. వీడికి వచ్చిన మొట్టమొదటిసారిగా వచ్చిన ఈ స్థలంలో కూర్చుంటాం. పాపముతో వచ్చి ఉండవచ్చు, అనేకమైన దుఃఖాలలో సమస్యల్లో వచ్చి ఉండవచ్చు, చీకటిలో ఉన్న వ్యక్తిగా నువ్వు వచ్చి ఉండవచ్చు. అయితే ఈ వాక్యం నీతో మాట్లాడగానే ఏం జరుగుతుందో తెలుసా? చనిపోవాలన్నవాడు బ్రతుకుతాడు, పాపి అయిన వాడు పరిశుద్ధుడుగా మారుతాడు, బలహీనుడైన వాడు బలవంతుడుగా మారుతాడు, అధైర్యంతో ఉన్నవాడు ధైర్యవంతుడుగా మారుతాడు. హల్లెలూయా. ఏ శక్తి, ఏ సామర్థ్యము లేని పామరుడు దేవుని శక్తితో నింపబడి దేవుని పని కొరకు వేల ఆత్మలను రగిలించే వ్యక్తిగా మారిపోతాడు. అంటే ఏముంది వాక్యములో? నిన్ను వెలిగించే మనస్సు ఉంది. హల్లెలూయా. వెలిగించే శక్తి ఉంది, మనస్సు కాదు, శక్తి ఉంది. ఆమేన్. అందుకే సువార్త ప్రకటించాలి. అంటే చీకటిలో ఉన్న మానవులకి నీవి వాక్యం ప్రకటించినప్పుడు ఈ వాక్యము వారికి దీపమై ఆ చీకటిని ఏం చేస్తుందంట? తొలగిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే వెలుగుతో నింపబడిన మనము లోకములో ఉన్న చీకటిలో ఉన్న వారిని ఏం చేయాలా? వెలుగుతో నింపాలి. ఆమేన్. ఇన్ని బొగ్గులు ఉంటాయండి. బొగ్గుల్లో అంత నిప్పుర వేస్తే ఏమవుతుంది? అన్ని కుటుంబంలో ఒక్కడి ఉండి చూడు విశ్వాసివి, కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది? ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? మేలు జరిగిస్తాడు. నీ కుటుంబం అంతా కూడా విశ్వాసులుగా మారిపోతారు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చేసే పని అది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకే సామెతలు 6:23 గమనిద్దాం. ఆజ్ఞ దీపము, ఉపదేశము వెలుగుగాను, శిక్షార్థమైన గద్దింపు జీవ మార్గము. ఆమేన్. హల్లెలూయా. ఆజ్ఞ అంటే ఏంటమ్మా? దీపం. ఆజ్ఞ అనగా వాక్యము దీపం. హల్లెలూయా. ఉపదేశము వెలుగు. ఇప్పుడు నీ ఉపదేశం వింటున్నావు, దేవుని మాట వింటున్నావు అంటే ఏం రావాలి? నీకు వెలుగు రావాలి. నువ్వు వెలుగుతో నింపబడిపోవాలి. ఇక నీలో పాపపు జీవితపు లక్షణాలు నీలో ఉండకూడదు. ఆమేన్. అందుకే చాలా మంది ఏమంటారో తెలుసా? మీరు విశ్వాసులు కదమ్మా. ఇంకో మాట అంటారు, మీరు దేవుని బిడ్డలు కదమ్మా.
దేవుని బిడ్డలు కదమ్మా, మీరెందుకమ్మా ఇలాగా ప్రవర్తిస్తారు? ఆ యేసయ్య గొప్పోడమ్మా, యేసయ్య నిజమైన దేవుడే. అయితే మీరే యేసు లాంటి లక్షణాలు మీలో లేవమ్మని ఎవరంటారో తెలుసా? అన్యజనులు పక్కాగా మొఖాన్ని అంటున్నారు. ఎందుకని? వెలుగు దగ్గరికి వస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, కానీ సంపూర్ణమైన మారు మనస్సు లేక, వెలుగుతో నీవే లేనప్పుడు ఈ వెలుగు సంబంధమైన సత్య సువార్తను ఎలాగ ప్రకటిస్తావు? ప్రకటించలే. కాబట్టి సంఘములో సువార్తికులు లేవాలి, అనేకుల్ని వెలుగు మార్గంలోనికి. అంటే వెలుగు మార్గం ఏమని చెప్తున్నాడు ఇక్కడ? జీవ మార్గము. వెలుగు మార్గం ఏమిటంట? జీవ మార్గము. ఎంతవరకు జీవ మార్గము? నిత్యమైన జీవ మార్గము. నిత్యము దేవుని సహవాసములో, పరలోకములో సదాకాలము నిలిచి ఉండే మార్గాన్ని ఎవరికి అందిస్తున్నాం ఈ వాక్యం ద్వారా? లోకములో ఉన్న ప్రజలకు, నశించిపోయే మానవులకి, చీకట్లో ఉన్న మానవులకి ఈ సత్యవాక్యము, ఈ సువార్త, ఈ దీపము, ఈ వెలుగు వారికి ఉండి ఏ మార్గంలో నడవాలి, ఏ మార్గం మంచిది అని వారికి ఒక దీపముగా వారిని జీవ మార్గంలోనికి నడిపించి పరలోకములో సదాకాలం నిలిచే కృప వ్యక్తులకు అందిస్తున్నాం. ఆమేన్. సువార్త యొక్క సత్యం ఇది. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మీ సొత్తున మిమ్మున? మిమ్మునే కోరుకుంటున్నాడు, నన్నే కోరుకుంటున్నాడు. నన్ను నేను ఏం చేసుకోవాలా? దేవునికి వ్యయపరచుకోవాలి. ఆమేన్. దేవుడు ప్రేమించిన దానికంటే తక్కువగా ప్రేమించాలన్నా ఎక్కువగా ప్రేమించాలి? ఎక్కువగా ప్రేమించాలి. క్రీస్తు కొరకు నిలవబడాలి. ఒక్క ఆత్మనన్నా మనం ప్రభు రాజ్యానికి చేర్చగలగాల. హల్లెలూయా. ప్రభు ఇదే కోరుతున్నాడు. మీరిచ్చే కానుకలు కాదు, మీరిచ్చే సొత్తు కాదు. కానుకలు ఇస్తున్నాం అయిపోతుంది, పరిచర్య చేస్తున్నాం అయిపోతుంది కాదు. మారు మనసు కలిగిన నిన్ను కోరుకుంటున్నాడు. మారు మనసు కలిగిన నిన్ను సువార్త పరిచారకుడుగా కోరుకుంటున్నాడు. ఒక్క ఆత్మనైనా వెలిగించే సాధనముగా నిన్ను కోరుకుంటున్నాడు. కాబట్టి అలాగా మనము దేవుల్లో ఎదిగి దేవుని సొత్తుగా మారి ఆయన కొరకు మనం పనిచేయ శక్తి దేవుడు దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం, తీర్మానం తీసుకోనండి. ప్రభువా, నేను ఎంతకాలం బ్రతికాను, నిన్ను కాకుండా ప్రభువా, నీకు కాకుండా నేను డబ్బిస్తున్నానులే, ఒక సంఘ విశ్వాసిగా వెళుతున్నానులే, నేను చేయనిదంతా మంచిగా ఉందిలేని ఆలోచిస్తున్నావేమో. ఈరోజు ఈ మాటల ద్వారా ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభా, నన్ను కోరుకొనిస్తున్నావు. ఏ విషయమై కోరుతున్నావో తండ్రి, నేను అంకితం అవుతున్నాను. నా జీవితాన్ని అర్పిస్తున్నాను ప్రభా. నీకు అనుకూలంగా మలుచుకయ్యా. అయ్యా, నన్ను ఒక సువార్థికుడిగా లేవనెత్తడం నీకు ఇష్టమైతే, నశించిపోయే ఆత్మల కొరకు నన్ను లేపట నీకు ఇష్టమైతే నన్ను వాడుకో ప్రభు అని స్త్రీలు పురుషులు అడగండి. ఆమేన్. హల్లెలూయా. మన జీవితాలు దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నాయి, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాం. ఖచ్చితంగా మన కన్నీరును ఆయన తుడిచే దేవుడు. ఒక త్యాగముగా నువ్వు అర్పితము కావాలా. నీవు పరిశుద్ధపరచుకో. ఇంకా లోకములోని బ్రతుకు, లోకములోని ఆశ, లోకములోని తలంపులతో ఏడవబడుతూ ఒక క్రైస్తవులుగా ఉన్నామేమో, బలనద్దకు వస్తున్నామేమో, సంఘమునకు కనపడాలని ప్రతిదీ కూడా మనం జరిగిస్తున్నామేమో. ప్రభువు నీ యొక్క ప్రయాస నిన్ను కనిపెట్టుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమ కలిగిన దేవా, నీకు స్తోత్రాలు నాయన. ఇంతవరకు నీవు ఏమి కోరుచున్నావో మాతో మాట్లాడ. ఈ దినం మాట్లాడిన మాటలకు నీ బిడలు నాయన లొంగిపోనట్లుగా మీరు సహాయం దయచేయండి. ప్రతి ఆత్మను మీరు కదిలించండి ప్రభువా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వారు సువార్థికులుగా లేపబడే కృపను దయచేయండి. సంఘములో సువార్థికులుగా లేపబడి అనేక ఆత్మలను రక్షించిన ఆయన సంఘానికి చేర్చే బిడలుగా, సంఘ పక్షమున నిలవబడే బిడలుగా నీ బిడలను వాడుకోనమని ప్రార్థిస్తున్నాం. వాక్యం వెలుగై ఉన్నది, వాక్యము వారి జీవితాలను వెలిగించున్నది. యేసు నామములో హృదయాలు వెలిగింపబడును గాక, జీవ మార్గము వారిలో పరిచయను గాక, మార్గములో నడుచుదురు గాక. తండ్రి, నీ ఆజ్ఞ బయలుదేరి నీ స్వరము విని నీకు లొంగిపోయే జనముగా నీ బిడలను సరిచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.